ఏపీ ముఖ్యమంత్రి జగన్తో కేంద్ర బృందం భేటీ అయింది. మిచంగ్ తుఫాన్ నష్టంపై చర్చించింది. మిచంగ్ తుఫాన్పై రాష్ట్ర ప్రభుత్వం ముందే అలర్ట్ అవ్వడంతో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. పంట నష్టంపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని తెలిపింది. ఏపీ సీఎం జగన్తో కేంద్ర బృందం సమావేశమైంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ కొనసాగింది. మిచంగ్ తుఫాన్ నష్టం అంచనాల కోసం రాష్ట్రంలో పర్యటించింది కేంద్ర బృందం. క్షేత్రస్థాయిలో తాము గుర్తించిన అంశాలను సీఎం జగన్తో చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగారని తెలిపింది సెంట్రల్ టీం. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని కొనియాడింది. విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని చెప్పింది. ఈ క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని, ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించదగినవని కేంద్ర బృందంలోని సభ్యులు అభిప్రాయపడ్డారు. తుఫాను వల్ల జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని కేంద్ర బృందం తెలిపింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. మొత్తంగా 7 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. 3 బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపైన పరిశీలన చేసింది. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటల్ని కూడా పరిశీలించామని, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామని అన్నారు కమిటీ సభ్యులు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించింది కేంద్ర బృందం. తుఫాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను కేంద్ర బృందానికి వివరించారు సీఎం జగన్. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడమే కాక బాధితులకు తక్షణ సహాయం కూడా అందించామని చెప్పారు. తుఫాన్ కారణంగా రంగు మారిన తడిసిన ధాన్యం కొనుగోళ్లలో సడలింపులు వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కోరారు ఏపీ అధికారులు.